ఫ్రెండ్స్, ఒక రోజు ఈ అమ్మాయి దగ్గరకు ఒక కుక్క అనుకోకుండా వస్తుంది. ఆ కుక్క ఆమె తల మీద తలతో తాకుతుంది. దీన్ని చూసి ఆ అమ్మాయి ఆశ్చర్యపోతుంటుంది. ఎందుకంటే ఆ కుక్క కళ్ళు చూస్తే ఆమెకు తన తండ్రి జ్ఞాపకం గుర్తుకొస్తుంటాయి. తన తండ్రి ఎప్పుడూ అలాగే ఆమె తల తాకి ఓదార్చేవాడు. కానీ ఆమె తండ్రి ఇప్పటికే చనిపోతాడు. తండ్రి చనిపోయిన తర్వాత మరుసటి రోజే ఈ కుక్క ఆమె ముందుకు వస్తుంది. అమ్మాయి మొదట అది కేవలం ఒక స్ట్రీట్ కుక్క అని అనుకుని పట్టించుకోదు. కానీ ఇంటికి వెళ్లినప్పుడు ఆ కుక్క మళ్లీ ఆమె ముందు కనిపిస్తుంది. ఆమె ఆ కుక్కను ఇంట్లో పెంచాలని అనుకుంటుంది. కానీ ఆమె అమ్మ చాలా కోపంగా ఆ కుక్కను తరిమేస్తుంటుంది. ఇక ఆ కుక్కతో మళ్లీ కలవడం కుదరదని అమ్మాయి అనుకుంటుంది. కానీ మరుసటి రోజు స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా ఆ కుక్క ఆమె కోసం రోడ్డు మీద వేచి ఉంటుంది. ఆమె ఆ దారి నుండి వస్తుందని తెలిసినట్టు కుక్క యొక్క తెలివి, ప్రేమను చూసి అమ్మాయి దాన్ని ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఆ నిర్ణయం తన జీవితంలో, తన అమ్మ జీవితంలో ఎంత పెద్ద మార్పు తెస్తుందని ఆమె ఊహించదు. ఇంట్లో కుక్కను చూసి అమ్మ చాలా కోపంగా దాన్ని తీసివేయాలని అనుకుంటుంది. కానీ అప్పుడు కుక్క హఠాత్తుగా అమ్మ మీద గట్టిగా మొరగడం మొదలు పెడుతుంది. దీనితో అమ్మ భయపడి వెనక్కి వెళ్లిపోతుంది. అప్పుడు ఒక పెద్ద ఫ్యాన్ ఆమె మీద పడబోతుండగా కుక్క హెచ్చరించడంతో ఆమె భయపడుతుంది. ఈ సంఘటన చూసి అమ్మ కుక్కను ఇంట్లో ఉంచడానికి అంగీకరించేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ కుక్క తండ్రి కుర్చీలో కూర్చుని తండ్రిలాగే ఫుట్బాల్ మ్యాచ్ చూడడం మొదలు పెడుతుంది. కానీ అతిపెద్ద ఆశ్చర్యం ఒక రోజు వస్తుంది. వర్షం వల్ల దుకాణంలో నీళ్లు నిండిపోతుంటాయి. శుభ్రం చేస్తుండగా కుక్క అమ్మ మీద మళ్లీ మొరగడం మొదలు పెడుతుంది. అమ్మాయి కుక్కను బెదిరించాలనుకుంటుంది. కానీ అప్పుడు ఆమెకు కనిపిస్తుంది విద్యుత్ షార్ట్ అయ్యే ప్రమాదం ఉంది అని. ఆమె వెంటనే అమ్మను వెనక్కి లాగేస్తుంది. అప్పుడే ఒక తీగ నీళ్లలో పడిపోతుంది. అయితే ఆశ్చర్యం ఏమిటంటే ఎలాంటి ప్రమాదం జరగదు. అప్పుడు వంటగది నుండి శబ్దం వస్తుంది. కుక్క బయటకు వస్తుంది. అమ్మాయి కుక్క ఏదో తప్పు చేసిందని దిద్దబోతుండగా అమ్మ ఆమెను పిలుస్తుంది. వాళ్ళు చూస్తే విద్యుత్ స్విచ్ ఆఫ్ చేయబడి ఉంటుంది. ఇద్దరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కుక్క వాళ్ల ప్రాణాలను రక్షిస్తుంది. ఇంట్లో విద్యుత్ పనులు ఎప్పుడూ తండ్రే చేసేవాడు. అప్పుడు అమ్మాయికి అనిపించింది ఈ కుక్కలో తన తండ్రి నీడ కనిపిస్తోంది. ఆ తర్వాత ఆ కుక్క అమ్మాయి పెళ్లి రోజు వరకు ఆమెతోనే ఉంటుంది. పెళ్లి రోజున కుక్క హఠాత్తుగా లేచి అమ్మాయి తలతో తాకుతుంది. ఆ క్షణంలో ఆమెకు అర్థమవుతుంది తండ్రి చనిపోయిన తర్వాత ఈ కుక్క ఎందుకు వచ్చింది అని, ఎందుకు తనను, తన అమ్మను ఎప్పుడూ కాపాడింది అని. ఆ కుక్కలో తన తండ్రి ఆత్మ ఉందని ఆమెకు అప్పుడు అర్థమవుతుంది. ఈ ఆలోచనతో ఆమె కన్నీళ్లతో కుక్కను గట్టిగా కోగిలించుకుంటుంది. బిగ్గరగా ఏడుస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా మీ జీవితంలో జరిగితే మీరు ఏం చేస్తారో కామెంట్ చేసి చెప్పండి.